15వ బ్రిక్స్ సదస్సు మొన్న సౌత్ ఆఫ్రికా జోహనిస్బర్గ్లో ముగిసింది. దీన్ని సిరిల్ రామఫోజా సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ హోస్ట్ చేశారు. ఈ సదస్సుకి రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ మినహా అందరూ హాజరయ్యారు. ఈ సదస్సులో 2 ఇంపార్టెంట్ ఎజెండాస్ ఉన్నాయి. ఒకటి ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్రిక్స్ని విస్తృతపరచడం, దాని సభ్యత్వాన్ని విస్తృతపరచడం అన్నమాట. తర్వాత బ్రిక్స్లో కామన్ కరెన్సీ. ఈ 2 అంశాలే ముఖ్యమైన ఎజెండాలుగా బ్రిక్స్ సదస్సు జరిగింది. 2 డజన్లకు పైగా దేశాలు బ్రిక్స్లో సభ్య దేశాలు అవడానికి అప్లికేషన్ పెట్టుకున్నాయంట. ఫస్ట్ ఫేజ్లో 6 దేశాలకి కొత్త సభ్యత్వం ఇస్తున్నట్లు ప్రకటించారు బ్రిక్స్ అధ్యక్షుడు సిరిల్ రామఫోజా. జనవరి 1, 2024 నుంచి ఈ కొత్త సభ్యత్వం అప్లై అవుతుంది. ఈ 6 దేశాలు ఏంటి? అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, సౌదీ అరేబియా, ఇరాన్, యుఏఈ. ఈ 6 కొత్త దేశాలుగా బ్రిక్స్లో 1 జనవరి 2024 నుంచి జాయిన్ అవనున్నాయి. ఈ దిశగా సిరిల్ రామఫోజా గారు ఒక ప్రకటన కూడా చేశారు. ఇక్కడ అసలు ఎందుకు బ్రిక్స్ సభ్యత్వం పెంచుతున్నారు, ఎక్స్పాన్షన్ ఎందుకు చేస్తున్నారు? ఇది ఓన్లీ ఫస్ట్ ఫేజే, ఇంకా ఎక్స్పాండ్ అవుతాయి. దాదాపు 2 డజన్ల దేశాలు అప్లై చేస్తాయి, ఇంకా ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. దీనికి ప్రధానమైనగా అన్ని బ్రిక్స్ దేశాలు ఎక్స్పాన్షన్కి ఒప్పుకున్నాయి. రష్యా అయితే చాలా స్ట్రాంగ్గా ఎక్స్పాండ్ చేయాలనుకుంటుంది. మీకు తెలుసు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం దరిమిలా వెస్ట్రన్ శాంక్షన్స్ రష్యా మీద ఉన్నాయి. అంతకుముందే 10 సంవత్సరాల క్రితం రష్యాని G8 నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు G7 అంటున్నాం. సో G7కి ధీటుగా వెస్ట్రన్ ఇన్స్టిట్యూషన్స్కి ప్యారలల్గా బ్రిక్స్ని తయారు చేయాలి అంటే దాని సభ్యత్వం పెంచాలని చెప్పి రష్యా కోరుకుంటుందన్నమాట. సో G7కి ప్యారలల్గా ఖచ్చితంగా బ్రిక్స్ ఉండాలని రష్యా కోరిక. దీంతోపాటు చైనా కోరిక కూడా ఆల్మోస్ట్ అదే అని చెప్పొచ్చు. గ్లోబల్ సౌత్ అంటే డెవలపింగ్ కంట్రీస్కి ఒక రకమైన ఆల్టర్నేటివ్ కావాలి. మీరు చూస్తే IMF, వరల్డ్ బ్యాంక్ ఇవన్నీ కూడా అవుట్డేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ అయిపోయినాయి. సో గ్లోబల్ సౌత్కి దాని సొంతంగా కొత్త ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ చేయాలి. మీరు చూసారు, బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా క్రియేట్ అయింది. ఇంతకుముందే క్రియేట్ అయింది, అది ఇప్పుడు బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది కూడా. అండ్ దాంతోపాటు డీడాలరైజేషన్ మూవ్ అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా ఇప్పటికీ కూడా డాలర్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. బ్రిక్స్లో డీడాలరైజేషన్, లోకల్ కరెన్సీలో ట్రేడ్ కానీ ఇలాంటి అంశాలు కానీ, లేదా బ్రిక్స్కి ఒక కామన్ కరెన్సీ తీసుకొద్దామని కానీ అనుకుంటున్నాయి. ముఖ్యంగా రష్యా, చైనా, ఇండియా ఈ దేశాలన్నీ కూడా డీడాలరైజేషన్ మీద చాలా ఎంఫసైజ్ చేస్తున్నాయి అన్నమాట. సో రీసెంట్గా యుఏఈతో ఇండియా లోకల్ కరెన్సీ అగ్రిమెంట్, లోకల్ కరెన్సీలో ట్రేడ్ చేసుకోవచ్చు అగ్రిమెంట్ యుఏఈతో ఇండియా యుఏఈ మధ్య సిగ్నేచర్ కూడా అయిందనమాట. సో ఈ కొత్తగా జాయిన్ అయిన దేశాలు కూడా మీరు గమనిస్తే బ్రెజిల్ తర్వాత సౌత్ అమెరికాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అర్జెంటీనా రావటం. అదేవిధంగా ఇరాన్ని ఎస్సీఓలో సభ్యత్వం ఇచ్చాం, తర్వాత ఇప్పుడు బ్రిక్స్లో సభ్యత్వం ఇస్తున్నారు. అంటే ఏంటి? అమెరికా నువ్వు శాంక్షన్ విధించినప్పటికీ మేము ఇరాన్ని పైకి తీసుకొస్తామని చైనా, రష్యా ప్రకటిస్తున్నట్టు అర్థం అనమాట. అదేవిధంగా యుఏఈ, సౌదీ అరేబియా ఈ దేశాలు మిడిల్ ఈస్ట్లో ఆయిల్ రిచ్ కంట్రీస్ ఇవన్నీ. సో వీటిని కూడా ముందుకు తీసుకురావటం. దాంతోపాటు పెరుగుతున్న ఎమర్జింగ్ మార్కెట్స్ ఇన్ ఆఫ్రికా, ఇథియోపియా, ఈజిప్ట్ ఇవన్నీ గమనిస్తే వీటి యొక్క సిగ్నిఫికెన్స్ కూడా మనకు వస్తుందన్నమాట. సో ఈ కొత్త 6 దేశాలకు ఇవ్వడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. మనం చూస్తే అర్జెంటీనా అంటే సౌత్ అమెరికాలో ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ, బ్రెజిల్ తర్వాత చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థ అనమాట. ఇరాన్ ఎలా అయినా పైకి తీసుకురావాలని, స్ట్రాటజిక్గా తీసుకురావాలన్న ఉద్దేశం. యుఏఈ, సౌదీ అరేబియా ఆయిల్ రిచ్, ఇథియోపియా, ఈజిప్ట్ ఇప్పుడు వరల్డ్ మొత్తం ఆఫ్రికా ఖండం మీద కన్నేస్తుంది అనమాట. ఎమర్జింగ్ డెవలపింగ్ సిగ్నిఫికెంట్ ఎకానమీ అనమాట. సో ఈ పరిస్థితిలో వెస్ట్రన్ డామినేషన్ తగ్గించడానికి ముఖ్యంగా స్లోగా ఉన్నాయి వెస్ట్రన్ లెడ్ ఇన్స్టిట్యూషన్స్, యుఎన్ రిఫార్మ్స్ కానీ, IMF రిఫార్మ్స్ కానీ, వరల్డ్ బ్యాంక్ రిఫార్మ్స్ కానీ ఇవన్నీ చాలా స్లోగా ఉన్నాయి అనమాట. దీన్ని స్పీడప్ చేసే ఉద్దేశంతో కూడా ఒక ఆలోచన. సో బ్రిక్స్లో ప్రస్తుతం ఉన్న 5 దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ 5 దేశాలు కూడా ఏకాభిప్రాయానికి వచ్చి దీన్ని చేశాయన్నమాట. సో ఈ కొత్తగా చేరిన 6 దేశాలు కూడా, కొత్తగా బ్రిక్స్లో చేరనున్న 6 దేశాలు ఉన్నాయి కదా, ఈ 6 దేశాలకు కూడా చైనాతో BRI కుదుర్చుకున్నాయి. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో పార్ట్గా ఉన్నాయన్నమాట. మీకు తెలుసు, ఇండియా, చైనా BRIలో లేదు, కానీ కొత్త 6 దేశాలు దీనిలో ఉన్నాయన్నమాట. దాంతోపాటు రష్యా బాగా పంతంగా ఉంది. ఉక్రెయిన్ యుద్ధం ద్వారా చాలా సమస్యలు కొని తెచ్చుకుంది రష్యా. డిప్లొమాటిక్ ఐసోలేషన్ ఫేస్ చేస్తుంది. సో ప్యారల్గా ఒక సిస్టమ్స్ రన్ చేయాలని చెప్పి రష్యా యొక్క ఆలోచన అనమాట.
దాంతోపాటు మోడీ గారు కూడా చెప్పారు, బ్రిక్స్లో కొత్త సభ్యత్వం రావడం అనేది బ్రిక్స్కి కొత్త ఊతం వస్తుంది, మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. దాని తర్వాత ప్రపంచంలో అన్ని ఇన్స్టిట్యూషన్స్ మల్టీలేటరల్గా డెమోక్రటిక్గా ముందుకెళ్లాలని మోడీ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ మనం గమనిస్తే బ్రిక్స్ పే అని చెప్పి 2018లోనే ఒక డిజిటల్ పేమెంట్ సిస్టమ్ని స్టార్ట్ చేశారు. ఈజీగా వాళ్ళ మధ్య ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ జరగడానికి బ్రిక్స్ పే అనేది ఒక డీసెంట్రలైజ్డ్ మల్టీ కరెన్సీ డిజిటల్ ఇంటర్నేషనల్ పేమెంట్ సిస్టమ్ అనమాట బ్రిక్స్ దేశాల మధ్య. దాంతోపాటు చైనా తన సొంత కరెన్సీ అయిన యువాన్తో 120 దేశాలతో ట్రేడ్ చేస్తోంది. అదేవిధంగా రూపీ రూబుల్ అగ్రిమెంట్, రూపీ రూబుల్ అరేంజ్మెంటు, రూపీ దిర్హం డీలు, ఇవన్నీ కూడా ఇప్పుడు లోకల్ కరెన్సీస్ మీద మనం ఎక్కువ ఫోకస్ పడుతున్నాం అనమాట. పుష్ ఫర్ లోకల్ కరెన్సీ. ఇప్పుడు ఆర్బీఐ 18 దేశాలని అలౌ చేసింది టు ట్రేడ్ ఇన్ రూపీస్ విత్ ఇండియా. 18 దేశాలు ప్రపంచంలో రూపీస్తో భారతదేశంతో ట్రేడ్ చేయొచ్చు అనమాట. అలానే రూపీ దిర్హం డీల్ ఒకటి, రూపీ రూబుల్ అరేంజ్మెంట్ ఒకటి, తర్వాత చైనా యుఎన్ ట్రేడ్ కూడా గమనిస్తే కనుక దాదాపు 120 దేశాలతో యుఎన్తో ట్రేడ్ చేస్తుంది చైనా. సో డీడాలరైజేషన్ ప్యారలల్గా డాలర్కి వెస్ట్రన్ డామినెన్స్కి డాలర్ డామినెన్స్కి కౌంటర్ చేయడానికి అనమాట. దాంతోపాటు వెస్ట్రన్ డామినెన్స్ జియో పొలిటికల్గా పాశ్చాత్య దేశాల డామినెన్స్ అని పక్కన పెట్టే ఉద్దేశం అనమాట. అండ్ వెస్ట్రన్ శాంక్షన్స్, మార్కెట్ ఎకానమీ, ఫ్రీ ట్రేడ్, ఇవన్నీ డబ్ల్యూటీఓలో వెస్ట్రన్ దేశాల పెత్తనం ఇవన్నీ పక్కన పెట్టడానికి, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ యుఎస్ఏ యొక్క పెత్తనం కూడా పక్కన పెట్టడానికి ఈ ఆలోచన అనమాట. దాంతోపాటు మనం ఇక్కడ గమనిస్తే రీసెంట్ బ్రిక్స్ సమిట్లో కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనే ఒక జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ద కేప్ ఆఫ్ గుడ్ హోప్, ద జాయింట్ స్టేట్మెంట్ ఆఫ్ బ్రిక్స్. దీనిలో లోకల్ కరెన్సీస్తోనే ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి ఇంటర్నేషనల్ ట్రేడ్లో బ్రిక్స్ దేశాలని చెప్పి అనుకుంటున్నారనమాట. సో కేప్ ఆఫ్ గుడ్ హోప్, దీని గురించి కూడా మనం కేప్ ఆఫ్ గుడ్ హోప్ డిక్లరేషన్ లేదా కేప్ ఆఫ్ గుడ్ హోప్ జాయింట్ స్టేట్మెంట్ అనొచ్చు దీన్ని. సో ఇక్కడ మనం చూస్తే మేజర్ కంట్రీస్ బ్రిక్స్ ఎక్స్పాన్షన్ విషయంలో ఇప్పుడు చైనా ఉందనుకోండి, చైనా రష్యా అమెరికాని కౌంటర్ చేయడానికి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ద్వారా తనకు వచ్చిన ఇబ్బందులను పక్కన పెట్టుకోవడానికి, ఇండియా బ్రెజిల్, ఇండియాకి బ్రెజిల్కి వీటన్నిటికి ఏంటంటే కొత్త మార్కెట్స్ దొరుకుతాయి, చైనాస్ డామినెన్స్ కన్నా ఇంకా కొత్త దేశాలు వస్తాయని చూసుకోవడం. తర్వాత సౌత్ ఆఫ్రికా డెఫినెట్గా కొత్త మెంబర్స్ అడ్మిషన్కి బాగానే సపోర్ట్ చేస్తుంది. సో ఇవన్నీ ఉన్నాయి. అయితే బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో ఆల్రెడీ ఇప్పుడున్న బ్రిక్స్ దేశాలే కాకుండా యుఏఈ, ఉరుగ్వే, బంగ్లాదేశ్, ఈజిప్ట్ దేశాలు బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో సభ్య దేశాలుగా ఉన్నాయి. కొత్తగా చాలా దేశాలు జాయిన్ అవ్వాలని కూడా అనుకుంటున్నాయి అనమాట. సో ఈ బ్రిక్స్ ఎక్స్పాన్షన్ అనేది ఈస్ట్ వెస్ట్ కాన్ఫ్రంటేషన్ కూడా, అంటే పాశ్చాత్య దేశాలు వెస్ట్రన్ కంట్రీస్కి ఇది ఒక పెద్ద కాన్ఫ్రంటేషన్ అనొచ్చు. అదేవిధంగా బ్రిక్స్ ప్లస్ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ జియామెన్ సమ్మిట్ 2017లోనే అనుకున్నారు. బ్రిక్స్లో ఇంకా యాడెడ్ మెంబర్స్ తీసుకురావాలి, ఇట్స్ కోఆపరేటివ్ మెకానిజం. బ్రిక్స్ ప్లస్ అనే ఒక కోఆపరేటివ్ మెకానిజంని జియామెన్ సమ్మిట్ 2017లోనే స్టార్ట్ చేశారు. ఓవరాల్గా బ్రిక్స్ ఎక్స్పాండ్ అవటం చాలా ఆశావాహం. దీన్ని ఇంకా ఎక్కువ దేశాలు వచ్చే సమ్మిట్లో వస్తాయని మనకు అర్థమవుతా ఉంది. ఇది ఫస్ట్ ఫేజ్ ఎక్స్పాన్షన్ మాత్రమే.